ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రతివాదిగా ఉన్న శ్రీలత కేసును నాంపల్లి కోర్టు రిఫ్యూజ్ చేసింది. పిటిషన్ తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టులో రీప్రజెంట్ చేసుకోవాలని పిటిషనర్ శ్రీలతకు సూచించింది. తార్నాకకు చెందిన మాజీ కార్పొరేటర్ శ్రీలత నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిపై 2022లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో, 2023లో బెంగళూరులో చేసిన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలంటూ పీసీసీకి శ్రీలత ఫిర్యాదు కూడా చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పిటిషన్కి సంబంధించి కోర్టు రిటర్న్ చేసింది. ఉన్నటువంటి అంశాలు ప్రజాప్రతినిధులు ఆ కోర్టు కేసుకు సంబంధించి అందులో మెన్షన్ చేశారు కాబట్టి రెస్పాండెంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ కోర్టు పరిధికి రారని చెప్పేసి ఉన్నటువంటి ఆ ఫైల్ మొత్తాన్ని కూడా రిటర్న్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ అందులో 4వ ప్రతివాదిగా, అంటే 4వ రెస్పాండ్గా ఉంది. ఇందులో ఉన్నటువంటి కొంతమంది ఆ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి ఇది ప్రజాప్రతినిధులు కోర్టుకు వెళ్ళాలి, అక్కడ రీప్రజెంట్ చేయాలని కూడా నాంపల్లి కోర్టు సూచించిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం శ్రీలత నాంపల్లి కోర్టుకు సంబంధించి ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా కేసును కూడా మొత్తం రిటర్న్ చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా ఆమె వేసిన పిటిషన్ కాపీతో పాటుగా ఉన్నటువంటి రెస్పాండ్ అయినటువంటి వాదనలన్నింటినీ కూడా మళ్ళీ రీప్రజెంట్ చేయాలి. నాంపల్లి మనోరంజన్ కోర్టు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టులో రీప్రజెంట్ చేయాలని కూడా కోర్టు సూచించింది. దీంతో శ్రీలత మొదటి నుంచి కూడా చెప్తా ఉంది, నాకు అన్యాయం జరుగుతుంది, వెంటనే న్యాయం చేయాలి, కాంగ్రెస్ పార్టీలో సముచిత న్యాయం జరగలేదు, ఎందుకంటే ముందు నుంచి పనిచేస్తున్నాను, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అయినా కూడా తనను కావాలని వేధిస్తున్నారని ప్రస్తుతం కుంభం శివకుమార్ రెడ్డి వర్సెస్ ఇటు శ్రీలత మధ్య ఈ కేసు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ కేసు రిటర్న్ కాబడడంతో శ్రీలత నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు మరోసారి ఆశ్రయించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధుల అంశం ఉంది, ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా శ్రీలత వారిని మెన్షన్ చేస్తూ ప్రైవేట్ కంప్లైంట్ కూడా దాఖలు చేసింది. గతంలో పోలీస్ స్టేషన్లో కూడా ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవడంతోనే ఈ ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారని శ్రీలత చెప్తా ఉంది. అయితే ఇవాళ ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరైనటువంటి శ్రీలత ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేసింది. తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారు, తనకు ప్రాణభయం ఉందంటూ కూడా మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి, తమకు రక్షణ కల్పించాలి, గుర్తు తెలియని వ్యక్తులు నేను ఆటోలోంచి దిగేది వచ్చేది అన్ని వీడియోలు కూడా తీస్తున్నారన్న అంశాన్ని కూడా ఆ శ్రీలత మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి అపోనెంట్ అడ్వకేట్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీనాక్షి నటరాజన్కి సంబంధించి ఆమె ఎటువంటి కేసులో లేదు, కేసులో లేకున్నా కానీ ఇలాంటి ప్రైవేట్ కంప్లైంట్ బేస్ చేసుకొని మీనాక్షి నటరాజన్ ఉన్నటువంటి రాజ్యసభ స్థానాన్ని కోల్పోయింది, ఆమె కొంత పరువు నష్టం వాటిల్లిందన్న అంశానికి సంబంధించి మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే శ్రీలత ముందున్న ఒకటే ఆప్షన్ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించడం, అక్కడ ఉన్నటువంటి ఆమె ఆవేదన కూడా చెప్పుకోవడం అయితే జరగబోతుంది. రైట్ అమర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.